హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. ఇందిరమ్మ ఇండ్ల సర్వే షురు అనే వార్త వచ్చింది ఈరోజే కాదు, గత 4-5 రోజుల నుంచి కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకం L1 L2 కేటగిరీలకు సంబంధించి ముఖ్యంగా GHMC మల్కాజ్గిరి మేడ్చల్ పట్టణ ప్రాంతంలో మరి సర్వే అయితే మొదలు పెట్టారనమాట. అధికారులు పూర్తి స్థాయిలో రెవెన్యూ అధికారులు ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచన. దానికి సంబంధించే వార్త. ఈ వార్తలో అయితే మనకు అవసరమయ్యే సమాచారం అయితే ఉంది. పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హైప్ అని ఉంటుంది, హైప్ కూడా ఉంది. మన ఛానల్లో ఉన్నట్టు కరెక్ట్గా ప్రభుత్వం నుంచి వచ్చే అఫీషియల్ వార్తలే చెప్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సహకరించండి. వార్త చూద్దాం. వార్త చూసిన తర్వాత పూర్తిగా మాట్లాడదాం. ఇదే వీడియోలో మరి జిల్లాల వారీగా సంబంధించి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అప్డేట్ కూడా చెప్తాను. పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. మరి వార్త చూద్దాం. ఇందిరమ్మ ఇండ్ల సర్వే షురు. పత్రాలు తనిఖీ చేస్తున్న రెవెన్యూ అధికారులు 5 రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటన. సొంతింటి కోసం ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న సామాన్య మధ్యతరగతి ప్రజలకు కొంత ఆశాజనకమైన రీతిలో ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం నమోదు చేసుకున్న దరఖాస్తుదారుల్లో 360 డిగ్రీల కోణంలో ఒడబోసిన అనంతరం కొంతమందిని గుర్తించారు. ఇప్పుడు వారిని కూడా మొదటి దశలో సర్వే చేసేందుకు 5 రోజుల నుంచి రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తుదారుల వివరాలు సేకరించడమే కాకుండా సంబంధిత పత్రాలను పరిశీలిస్తున్నారు. ఖైరతాబాద్, షేక్పేట్ మండలాల పరిధిలో ఉన్న బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వర కాలనీ, సోమాజిగూడ, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, షేక్పేట్, రహమత్నగర్, యూసుఫ్గూడ, ఎర్రగడ్డ, బోరబండ, కారినగర్, శ్రీనగర్ కాలనీ ఈ డివిజన్లలో పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తు పరిశీలన అయితే ప్రారంభమైందనమాట. మరి ఇక్కడ ఇప్పుడు నేను ఏదైతే పేరు చదివినో ఆ డివిజన్ వారు ఎవరైనా వీడియో చూస్తుంటే మరి ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు సర్వే అధికారులు వచ్చి ఏమేమి అడిగినారు, ఎట్లా సెలెక్ట్ చేసినారు అనే వివరాలు కొంతమందికి తెలుస్తుంది కదా. ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. మరి షేక్పేట్ మండల పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల కోసం మొత్తం 86,000 పైగా ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో ఇందిరమ్మ ఇండ్లకు అర్హత ఉన్న దరఖాస్తులు కేవలం 10,000 వరకు మాత్రమే ఉన్నాయి. 86,000 మంది చేసుకుంటే 10,000 దరఖాస్తులు. మనకు టోటల్గా 80 లక్షల పైన అప్లికేషన్లు వచ్చినాయి. దాంట్లో సగానికి సగం కూడా అనవసరంగా అన్నీ ఉన్న అనవసరం అర్హత లేని వాళ్ళు కూడా చాలామంది చేసుకున్నారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఇట్లా ప్రతి దగ్గర సర్వేకి లేట్ అవుతుంది. ఇది ఒక కారణం అనమాట. అయితే ఈ దరఖాస్తులను పరిశీలించిన అధికారులు క్షేత్రస్థాయిలో మరోసారి సంబంధిత పత్రాలను పరిశీలిస్తున్నారు. కారు ఉన్న, వార్షిక ఆదాయం 2 లక్షల కంటే మించి ఉన్న, తెల్ల రేషన్ కార్డు లేకపోయినా ఈ పథకాన్ని అర్హులుగా గుర్తించడం లేదు. పత్రాలన్నీ సరిగా ఉంటేనే మొదటి దశలో దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. ఇందులో కూడా ఒక్కో నియోజకవర్గానికి 3,000 ఇళ్ళు మాత్రమే మంజూరు అయ్యాయి. ప్రస్తుతం మొదటి దశ సర్వే జరుగుతున్న దరఖాస్తులో అన్ని అర్హతలు ఉన్న 3,000 మందిని మాత్రమే లబ్ధిదారులుగా గుర్తిస్తారు. అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ, ఒక్కొక్క నియోజకవర్గంలో దరఖాస్తులు పరిశీలించి ఉడబోసిన తర్వాత 3,000 మందినే ఈ సంవత్సరం 3,000 మందినే లబ్ధిదారులు ఎంపిక చేస్తారనమాట. 3,000 కాదు, ఎక్కువనే ఉంటారు. ఎక్కువనే కూడా అదృష్టం లక్కీ 3,000 మందిని చేస్తారనమాట. ఈ జాబితా తయారు చేయడానికి మరో 2 నెలల సమయం పడుతుందట. మరి ఈ వార్త 2 నెలల సమయం పట్టినా సరే కానీ కరెక్ట్గా ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం, ప్రజలైతే అనుకుంటున్నాం. ఖైరతాబాద్ మండల పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 98,000 పైచిలకు దరఖాస్తులు అందాయి. ఇందులో మొదటి దశలో సర్వేలో 13,000 దరఖాస్తులు గుర్తించారు. వీటిని మరింత ఉడబోసి అన్ని అర్హతలు ఉంటేనే ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు గుర్తించనున్నారు. 90 ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో 98,000 దరఖాస్తులు ఉంటే దాంట్లో 13,000 దరఖాస్తులనే గుర్తించారట. చూడండి, మరి దాంట్లో కూడా మళ్ళీ ఉడబోస్తారట. ఉడబోసి 3,000 మందికి ఇస్తారు. అంటే నిజంగా అర్హత ఉన్న వాళ్ళు కూడా చాలామందికి దక్కకపోవచ్చు. ఈ అదృష్టమే నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. మరి ఈ సంవత్సరం అంట, మరి ఇది ఎప్పుడు నిరంతర ప్రక్రియ. ప్రతి సంవత్సరం 3,500 ఇస్తారు కాన్స్టిట్యున్సీ అంటూ చెప్తూ ఉంటారు కదా ప్రభుత్వం, మన మంత్రులు. మరి అది అవకతవకలకు ఆస్కారం లేకుండా ఒక్క మండలం పరిధిలో పనిచేస్తున్న అధికారులను ఈ సర్వే కోసం ఇతర మండలాల్లో సర్వేకు వినియోగిస్తున్నారు. ఇతర మండలాల్లో పనిచేస్తున్న రెవెన్యూ అధికారులను పక్కన ఉన్న మండల పరిధిలో సర్వే కోసం పంపిస్తున్నారు. ఇలా జంబ్లింగ్ చేయడం ద్వారా ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకమైన జాబితాను రూపొందించాలని అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అవకతవకలు ఆస్కారం లేకుండా అంటే అధికారులు ఇక్కడ ఉన్న అధికారులు అక్కడ ఉన్న అధికారులు ఇక్కడ ఆ కాన్స్టిట్యున్సీ మారుస్తారంట. ఆ అధికారులు మనకు పారదర్శకంగా చేస్తారని గ్యారంటీ ఏముంది? మనకు తెలిసిందే వాస్తవానికి.
కంపల్సరీ అర్హత ఉన్న వాళ్ళకంటే అర్హత లేని వాళ్ళకు కూడా కొంతమందికి దక్కుతున్నాయి. ఆ ప్రభుత్వమైన ఈ ప్రభుత్వమైన ఇది మాత్రం మరి ఎంతవరకు చేస్తారో మనం చూడాలి. ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రారంభం కానుండడంతో ఆశావాహులో కొంత ఆనందం కనిపిస్తుంది. మరి ఆనందం ఎంతమందికి వస్తుందో చూడాలి. 2 నెలలు అంటారు, 1 నెల చూడాలి. మరి అన్ని అర్హతలు ఉండి ఈ పథకానికి ఎంపికైతే ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తారు. ఖైరతాబాద్ జూబ్లీస్ నియోజకవర్గ పరిధిలో సంతీలు లేని నిరుపేద కుటుంబాలు 2 లక్షల మంది వరకు ఉన్నారు. ఖైరతాబాద్ జూబ్లీస్ నియోజకవర్గంలో 2 లక్షలు ఉన్నారంట. మరి మొత్తం మేడ్చల్, హైదరాబాదు, మరి పట్టణ ప్రాంతంలో ఇంకా చాలామంది ఉంటారు కదా, అస్సలు జాగలేని అసలు పేదోళ్ళు అనమాట. అయితే ఇంతమందికి ప్రభుత్వం ఇల్లు కేటాయించడం అసాధ్యం కాగా పూర్తి అర్హతలు ఉన్న కొంతమందికైనా వీటిని కేటాయించడానికి సిద్ధమవుతారు. సాధ్యమైనంత త్వరగా వీటిని అందజేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇళ్లను త్వరగా అందించాలని సిద్ధంగా ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల నాటికి ఇల్లు కేటాయిస్తే ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని ప్రభుత్వం ఆలోచన. ఇది జిహెచ్ఎంసీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయన్నమాట. ఎన్నికల లోపు అయితే కొంతమందికి ఇస్తారట. 2 జిహెచ్ఎంసీ పట్టణ ప్రాంతంలో ఓన్లీ ఖైరతాబాద్ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలోనే 2 లక్షల పైన అర్హత గల వాళ్ళు ఉన్నప్పటికీ కొంతమందికే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారట. అది కూడా కార్పొరేషన్ ఎన్నికల ముందు కంపల్సరీ కొంతమందికి అయితే వస్తాయి. అదృష్టం రాని వాళ్ళకైతే మళ్ళీ ఇంకో సంవత్సరం వెయిట్ చేయాల్సిందే. అర్హత ఉన్నవాళ్ళు, అనర్హత వాళ్ళకు కూడా వస్తాయి. మరి చూద్దాం. ఇదైతే వార్త ఈరోజు. అయితే మనకి పట్టణ ప్రాంతంలో అయితే స్టార్ట్ అయింది, సర్వే అయితే స్టార్ట్ అయింది. డబుల్ బెడ్రూమ్లో అయినా ఇందిరమ్మ జాగా ఉండి L1 కేటగిరీ ఉంది కదా, వాళ్ళకి సంబంధించి కూడా 5 లక్షలు ఇస్తారని కూడా చెప్తున్నారు. ఈ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, ఇస్తారు. రాని వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది. చాలామంది ఉన్నారు కదా, ఉన్నాయి 25,000 30,000 లోపట్టే ఉన్నాయి డబుల్ బెడ్రూమ్లు. మరి లేని వాళ్ళకి మనకి ప్రతిసారి సంవత్సరం నుంచి చెప్తున్న వార్తనే G+3 అని 9 అని 5 అని చెప్తూనే ఉన్నారు కదా. అవి కట్టలేదు. ఇంకా 16 పట్టణ ప్రజలు 16 జాగాలు అయితే చూసిరట. అవి మొదలుపెట్టినాక వాటి గురించి మాట్లాడదాం కదా. ఇప్పుడే రోజు సంవత్సరం నుంచి ఆశ పెడుతున్నారు. అది ఇంకా స్టార్ట్ చేసే వరకు ఈ ప్రభుత్వం ఉండదు. ఇంకా 2 సంవత్సరాలు ఉంటుందో ఉండదో తెలియదు కదా మనకైతే. ఎప్పుడు స్టార్ట్ చేస్తారో కూడా తెలియదు. స్టార్ట్ చేసిన తర్వాత వాటి గురించి మాట్లాడుతాం. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కానీ ఇందిరమ్మ ఇండ్లు ఎవరికైతే వస్తుందో వాళ్ళకైతే అదృష్టం, రాని వాళ్ళైతే కొంచెం వెయిట్ చేయాల్సిందే, ట్రై చేయాల్సిందే. అయితే లబ్ధిదారుల ఎంపిక అనేది చెప్పారు కదా, రెవెన్యూ అధికారులు ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ అయితే ఎంపిక చేస్తున్నారు. అయితే జిల్లాల వారిగా అయితే చాలా ఈజీగా ఉందన్నట్టు. గ్రామీణ ప్రాంతంలో ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ అని కొంతమందిని ఏర్పాటు చేస్తే వాళ్ళైతే పోయినసారి అయితే వాళ్ళైతే చేశారనమాట. కొంతమందిని దాంట్లో అర్హత ఉన్న వాళ్ళకంటే అనర్హత గల వారు కూడా చాలామందికి వచ్చినాయి. అర్హత ఉన్న వాళ్ళకి 5 మందికి వస్తే 5 మందికి జర డబ్బు మంచిగా ఉన్న కూడా వచ్చినాయి. వాటి మీద పెద్ద పట్టింపు అయితే లేదు. నిజంగా క్షేత్రస్థాయిలో ఈ విధంగానే ఉంది. ఈసారి అయితే సర్పంచ్లకు అధికారం వచ్చిందనమాట. ఇందిరమ్మ కమిటీ మెంబర్స్కి సర్పంచ్ హెడ్ అనమాట. సర్పంచ్ ఏదైతే లిస్ట్ తయారు చేస్తాడో సర్పంచ్కి తెలుస్తుంది కదా, గ్రామాల్లో ఎవరైతే పేదలు, ఎవరైతే నిరుపేదలు, ఎవరికైతే ఖచ్చితంగా అవసరం ఉంటుందో ఇల్లు, వాళ్ళకైతే లిస్ట్ తయారు చేసి అది ముందుకు పంపిస్తారు. వాళ్ళకైతే ఇల్లు ఇప్పిస్తారు అనమాట. గ్రామీణ ప్రాంతంలో కొంచెం ఈజీగా ఉంది ఎంపిక ప్రక్రియ. పట్టణ ప్రాంతంలో గజిబిజి అధికారులు ఎవరో తెలియదు. మనం ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో అయితే సర్పంచ్ దగ్గరికి మనం డైరెక్ట్ వెళ్ళగలుగుతాం, మాట్లాడదాం, మన ఇల్లు వచ్చిందో రాలేదో కూడా తెలుసుకోవచ్చు. పట్టణ ప్రాంతంలో ఆ విధంగా ఉండదు, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కానీ మీ ప్రయత్నం అయితే పట్టణ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా కూడా మీ కలెక్టర్, ముఖ్యంగా కార్పొరేటర్ లేకుంటే మున్సిపల్ ఆఫీస్లోకి వెళ్తే చాలా విషయాలు తెలుస్తాయి. ప్రయత్నం చేయాలి. మనకు ఆన్లైన్లో మనకి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తూ ఉంటారు. అదైతే కరెక్ట్ కాదు. అవైతే చూసుకోవద్దు. ఎక్కువ క్షేత్రస్థాయిలో ఈ పనులన్నీ జరుగుతుంటాయి. మనతో సంబంధించి మన కాన్స్టిట్యూన్సీ వార్డుకి సంబంధించి లీడర్లు కార్పొరేటర్లు అయితే సంప్రదించాలి. వాళ్ళతో టచ్లో ఉండాలి. మీరైతే కొంతమందికి అయితే రావచ్చు, కొంతమంది రాని వాళ్ళకి సంవత్సరం టైం పడుతూనే ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం చెప్తుంది. ఇలాంటి అప్డేట్స్ ఉన్నా చెప్తూనే ఉంటాను మన వీడియోలో. ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం సంబంధించే కాదు, మిగతా సంక్షేమ పథకాలపైన, రాజకీయాలపైన వార్తలు, విశ్లేషణ వస్తుంటాయి. మన ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, సహకరించండి. మరో వీడియోతో, మరో అప్డేట్తో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.